నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ముందుగా రెసిపీని స్టార్ట్ చేసే ముందు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పండగకైతే నేను ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దీన్ని రాగి అంబలి అని అంటాము మా ప్రాంతంలో అయితే. మీ ప్రాంతంలో ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది దీన్ని రాగి మాల్ట్ అని అలాగే రాగి జావా అని కూడా అంటారు. సో ఏది ఏమైనా పేరు ఏదైనా కూడా దీనివల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. రెసిపీని మీకు డీటెయిల్గా షేర్ చేసేస్తాను, చూసేయండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు వాటర్ని పోసుకోండి. మనకి వాటర్ మరిగే లోపల ఇంకొక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకొని కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా వేయించినటువంటి జీలకర్ర పొడి, 2 కూడా టేస్ట్ పరంగా అలాగే ఫ్లేవర్ పరంగా చాలా బాగుంటాయి. ఉప్పు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఎలాంటి లంప్స్ అంటే ఉండలు లేకుండా పల్చని మిశ్రమంలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ సమ్మర్లో మన శరీరానికి చలవ చేసి అలాగే టమ్మీకి కంఫర్ట్గా ఉండడానికి ఈ రాగి అంబలి చాలా బాగుంటుంది. సో వేసవికాలం వచ్చేస్తుంది కాబట్టి మనకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసుకునేంత తీరిక కానీ సమయం కానీ ఉండదు, అలాగే ఓపిక కూడా ఉండదు. ఈ ఉక్కపోత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాగి అంబలిని చేసుకుని తాగండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడైతే వాటర్ బాయిల్ అవుతుంది. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి రాగి మిశ్రమాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుతూ చూసుకోవాలి. చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి, అవసరం లేకపోతే అక్కర్లేదు. సో ఈ రకంగా ఉండలు అనేవి కట్టకుండా మీరు స్పూన్తో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు కనుక దాన్ని ఉడికిస్తే మనకి రాగి జావా అనేది చిక్కబడుతుంది. చిక్కబడి బబుల్స్ బాగా పైకి ఫామ్ అవుతుంది అంటే రాగి జావా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారబెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హోమ్ మేడ్ కర్డ్. నేను ఇంట్లోనే లో ఫ్యాట్ మిల్క్తో తోడుపెట్టుకున్నటువంటి పెరుగు. బయట పెరుగు అనేది నేను కొనడం మానేసి చాలా సంవత్సరాలైంది. ఇంట్లోనే చాలా కమ్మగా చేసుకుంటున్నాను. సో ఇదైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. పుల్లని పెరుగు అయితే యాడ్ చేసుకోకండి, కొంచెం కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా 2 చెంచాల వరకు అంటే పెద్ద చెంచాల వరకు పెరుగుని తీసుకున్న తర్వాత అందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చిక్కని మజ్జిగలాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ మజ్జిగని మనం చల్లారబెట్టుకున్నటువంటి రాగి మిశ్రమంలో కలుపుకోబోతున్నాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బటర్ మిల్క్ అయినా రాగి అయినా ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత రాగి జావ ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి మజ్జిగని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకున్నాము. సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మీ దగ్గర కవ్వం కానీ లేదంటే ఏదైనా మిక్స్ చేసుకునే గరిటె కానీ ఉంటే బాగా మిక్స్ చేసుకోండి, ఉండలు అనేవి లేకుండా. బాగా పలుచగా చేసుకోకూడదు, అలాగని మరీ చిక్కగాను ఉండకూడదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, గ్లాసులో పోస్తుంటే ఏ రకంగా ఉందో అలా మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైన టాపింగ్స్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి, అది పర్సనల్ చాయిస్ బట్టి ఉంటుంది. నాకైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటాను. మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. టమ్మీ కూడా చాలా హాయిగా కంఫర్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే చైత్రికాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.